పాటు సామాన్య పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య కూడా దూరం అవుతుంది, ప్రజలపైన మరింత భారం పడుతుంది, ప్రైవేటు వ్యక్తులకు మేలు చేకూర్చేటటువంటి కార్పొరేట్ వ్యక్తులకు మేలు చేకూర్చే విధానము మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి కడప నగరపాలక సంస్థలో పాలకవర్గం ఎవరున్నారు? మరి వైసీపీ పాలక వర్గం అధికారంలో ఉన్నటువంటి కడప నగరపాలక సంస్థలో పీపీపీ మోడల్ను మీరు ఏ విధంగా తీసుకొస్తారు, ఏ విధంగా విలువైన స్థలాలను అమ్మకానికి పెడతారని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం. రేపు పొద్దున కూడా దీన్ని అడ్డుకుంటాం, ఆందోళన చేస్తాం, వ్యతిరేకిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదివరకే గతంలో ఉన్నటువంటి మేయర్ హయాంలోనే కడప మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాత మున్సిపల్ ఆఫీసును మౌంట్ మౌర్య అనేటువంటి ఒక సంస్థకు కట్టబెట్టాలని చూస్తే ఆ రోజు కూడా వామపక్ష ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే దాన్ని రద్దు చేస్తున్నాము, మేము ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఇవ్వమని చెప్పి ఆ రోజు పాలకవర్గం చెప్పింది. ఇది ఒక ఎత్తు అయితే, కడప నగరంలో ఉన్నటువంటి పాలకవర్గం ఎట్లయిపోయినారంటే కడప నగరంలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీస్